అందరూ కూడా వాళ్ళ పరిహార శాస్త్రంలో భాగంగా ఏదన్నా కూష్మాండ దీపానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి కదా. కూష్మాండ దీపం అంతా కూడా వెలిగించడం వల్ల అందరికి కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు ఎందుకు కూష్మాండ దీపాన్ని అంతా కూడా ఎందుకు వెలిగించాలి అని చెప్పేసి అని అడుగుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ, విశేషంగా ఈ యొక్క గ్రామదేవత దేవాలయంలో కానీ వెలిగిస్తూ ఉంటారు ఎక్కువ మంది. విశేషంగా ఎవరైతే కనుక ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ విశేషంగా ఈ యొక్క అఖండ దీపారాధన లాగా చేసుకోవడం, ఈ యొక్క కూష్మాండం అని చెప్పేసి అంటే ప్రధానంగా తెల్ల గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటారు. దానంతా కూడా మంచిగా దాని గుజ్జంతా కూడా తీసేసి ఈ యొక్క దీపాల్లాగా తయారు చేసుకుని పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని ఒక మంచి పెళ్ళళ్ళు చేసుకొని దాంట్లో రాళ్ళుప్పు కానీ నవధాన్యాలు కానీ వేసి దాని మీద 2 తమలపాకులు వేసి ఆ దీపాన్నంతా కూడా నువ్వులతో కానీ ఆవునీతో కానీ దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విశేషంగా ఏంటిదంటే కూష్మాండం అని చెప్పేసి అంటే కనుక అమ్మవారి ప్రీతికరంగా ఉంటుంది. ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు తీసుకునే ఫలితం వస్తుంది. 100 సార్లు చండీ హోమాది కార్యక్రమాలు తీసుకునే ఫలితం అంతా కూడా ఈ కూష్మాండ దీపాన్ని అఖండ దీపాలంలాగా చేస్తూ ఉండడం, మరియు అష్టమి తిథి రోజు కానీ, నవమి తిథి రోజు కానీ, అమావాస్య వేళల్లో కానీ, ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ, ఆదివారం రోజులు కానీ, శుక్రవారం రోజులు కానీ చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. దీని ద్వారా గురుబలం పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, మంచి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వ్యాపారంలో ఆకస్మిక లాభం లభించడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారి సంపూర్ణ కటాక్షం లభిస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. కావున విశేషంగా అందరూ కూడా ఈ పరిష్కారం చేసుకోండి.